ప్రకాశం జిల్లాలో మైనింగ్ శాఖలో లంచాల పర్వం వెలుగు చూస్తుంది. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శివశంకర్ లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు. గ్రానైట్ క్వారీ వ్యాపారుల నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని చీమకుర్తి, బల్లెకొరువ ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీలో తనిఖీలకు వచ్చిన శివశంకర్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని బెదిరించినట్లుగా తెలుస్తోంది. బల్లెకొరువులోని గ్రానైట్ క్వారీలను తనిఖీ చేసిన శివశంకర్ చీమకుర్తిలోని వాసవి గోల్డెన్ గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేయాల్సి ఉంది. ఈ తనిఖీలను అడ్డుపెట్టుకుని క్వారీ యజమానుల నుంచి లంచం తీసుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. ఒంగోలులోని కేపీ రెస్టారెంట్లో వాసవి గోల్డెన్ గ్రానైట్ క్వారీ యజమానులతో శివశంకర్ సెటిల్మెంట్ కుదించుకున్నట్లు సమాచారం. అక్కడ క్వారీ యజమానుల నుంచి 2 లక్షల రూపాయల లంచం వసూలు చేశారు. అయితే ముందే పక్కా సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు శివశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం ఇచ్చిన క్వారీ యజమానులను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడకు తరలించారు. అక్కడ వారిని విచారించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నైన్ ప్లస్ న్యూస్ లో